హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగో ఇవండి చిట్టి కాకరకాయలండి. ఇవి మనకి మార్కెట్‌లో దొరకవండి తొందరగా. ఇవి మనకి ఊళ్ళల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్‌లో అయితే దొరకవండి. అయితే మాకు దొరికినాయి. ఇగోండి తీసుకొచ్చాము. ఒక అర కేజీ వరకు ఉంటాయండి ఇవి. ఇదిగో వీటిని కడిగి కాడలు కట్ చేసుకొని ఇదిగో ఇలా కట్ చేసుకున్నామండి. మధ్యలోకి కట్ చేసుకున్నాం కాకరకాయని. ఇప్పుడు వీటిని ముందు కాకరకాయలని ఏం చేసుకుందామండి. మనం ఇప్పుడు చిట్టి కాకరకాయలు ఫ్రై చేసుకోబోతున్నాం. వీటినైతే కట్ చేసేసుకున్నాను కదండి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు దాని తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇంకో చూడండి, పల్లీలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, ఇది శనగపప్పు, మినపప్పు అండి, ఇది కొంచెం పెసరపప్పు, కారం, జీలకర్ర, ఉప్పు అండి. ఇప్పుడు మనం ఇగో ఈ పల్లీలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, ఈ పప్పులు ఇవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కాకరకాయలు కొంచెం ఫ్రై చేసుకుందామండి. మనకి ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాం. ఈ ఆయిల్లో మనం కొంచెం ఇదిగో ఇంత సాల్ట్ వేస్తున్నామండి. ఆయిల్ ముందే ఎందుకు వేస్తున్నానంటే ఇవి కాకరకాయలు వేగేటప్పుడు ఆయిల్ బాగా పడుతుందండి. అలాగే కాకరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది, మంచిగా ఫ్రై అవుతాయి. మనం తర్వాత కూడా వేసుకుంటామండి. ఇప్పుడు కాకరకాయల వరకు వేస్తున్నాము, తర్వాత మనం కూరలో కూడా వేస్తాము. ఇప్పుడు ఇట్లాగా ఒకసారి కలిపేసుకున్నాం కదా, కొంచెం బాగా ఫ్రై అవనిద్దామండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ లోపల మనం పప్పులు ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసుకుందాం. మనం ఇంకొక కళాయి పెట్టుకున్నామండి. ఇందులో మనం ముందుగా తీసుకున్న పప్పులు వేసుకుందామండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా శనగపప్పు, మినపప్పు అండి, కొంచెం పెసరపప్పు అండి, అలాగే ధనియాలు, పల్లీలు, జీలకర్ర అండి. ఇది సిమ్లో పెట్టేసుకొని కలర్ మారే వరకు వేయించుకుందామండి. ఇందులో మనం ఆయిల్ వేయం, ఇవి పొడిగానే వేగాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనకి కొబ్బరి పచ్చిది కాబట్టి మనం తర్వాత వేసుకుందామండి. లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పటి వరకు వీటిని ఇట్లా సన్నసగ మీదే ఫ్రై చేసుకుందామండి. ఇందులో కావాలంటే గసగసాలు, ఇంకా కందిపప్పు కూడా వేసుకోవచ్చండి. అంటే ఈ పప్పులన్నీ వేయటం ఎందుకంటే మనకి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా కొంచెం ఇది ఉండాలి కాబట్టి మనం వేసుకుంటున్నామండి. ఇవి ఒక్కొక్కటి వేయటం వల్ల ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్టు. పుట్నాలు కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇవైతే కొంతసేపు వేగాలండి. ఇదిగోండి కాకరకాయలు ఇలా ఫ్రై అవుతున్నాయండి. వీటిని ఈ ఆయిల్లోనే వీటిలో ఉన్న నీరంతా లాగేసే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేగనిద్దామండి. ఇంకా ఇట్లా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి ఇందులో మనం కొబ్బరి వేసేసుకొని కొంచెం వేయించుకుందామండి. కొబ్బరి వేసిన తర్వాత కూడా కొంచెంసేపు వేయించుకుందామండి. ఎండి కొబ్బరి అయితే ఎక్కువ వేగక్కర్లేదండి, మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేగాలండి. మన కాకరకాయలు ఒకసారి చూద్దామండి. ఇట్లా వేగుతున్నాయి కానీ ఇంకా వేగాలండి. ఇవి ఈ ఆయిల్లోనే వీటికున్న నీరంతా పోతుందండి, అట్లా వేగాలి. అప్పుడు మనకి బాగుంటుంది, అంత చేదు కూడా రాదండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే. ఇంకొంచెంసేపు వేగనిద్దామండి. ఇవి వేగిపోయినాయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా మనం వీటిని పక్కన పెట్టేసుకున్నాం. మన కాకరకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇట్లా వేగితే చాలండి, తర్వాత మళ్ళీ కొంచెం వేయించుతాం కాబట్టి. మనం స్టవ్ ఆఫ్ చేసాం. అలాగే ఇక్కడ మనం ఇందాక వేయించుకున్న పప్పులన్నీ
మిక్సీ జార్లో వేసానండి. అలాగే ఇగో ఒక 15 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలండి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం. కొంచెం మెత్తగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూనున్నర వరకు కారం ఇందులోనే వేసేసుకుందామండి. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇదిగోండి ఇంకొంచెం ఇంత వేసుకుందామండి. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మనం ఇందాక వేయించుకున్నాం కదండి కాకరకాయలు. అలాగే మనం పొడులు పోపులన్నీ వేయించుకొని పొడులు చేసుకున్నాం కదండి. అది ఇదిగోండి ఇలా కాకరకాయ ఇలా తీసేసి ఇలా పెట్టేసుకుందామండి. నిండా ఇలా పెట్టేసుకొని ఇలా మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇలాగా అన్నిటికీ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఇందాక ఉప్పు వేసాం కదండి వేగేటప్పుడు, ఆ ఉప్పు చక్కగా పట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కారం ఈ పప్పులన్నీ ఈ టేస్ట్ అంతా కాకరకాయ పట్టి మనం తినేటప్పుడు ఆ టేస్ట్లన్నీ తెలుస్తూ ఉంటాయండి. అన్నీ ఇలా చేసి పెట్టుకుందామండి. మొత్తం ఇలా పెట్టేసుకున్నాం కదండి. మనం కారం కూడా మిగిలింది, అది తర్వాత వేసుకుందాం. ఇది ఇందాకటి మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఇది మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఇవన్నీ పెట్టేసుకుందామండి. ఇవన్నీ కొంచెంసేపు వేయించుకుందాం. ఇలా ఏం చేసుకుందామండి మనం కొంచెంసేపు. వీటిని రెండు వైపులా తిప్పుకుందామండి. ఇవి ఆల్రెడీ ఏగే ఉన్నాయండి. వీటికి ఉప్పు కారం అన్నీ పట్టేసినాయి. కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి. ఒక 3 నిమిషాల పాటు ఇలాగా తొందర కాకరకాయలు ఫ్రై అవుతున్నాయండి. ఈ కాకరకాయ అనేసరికి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడరండి తినడానికి. చేదుగా ఉంటుందనో లేకపోతే ఇంకేదో ఏదోనో ఇష్టపడరు. కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా వరకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉంచుతుందంట. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. డాక్టర్లు చెప్పారు అప్పుడప్పుడు కాకరకాయ జ్యూస్ కూడా తాగండి, కాకరకాయ తినండి మంచిదని. కానీ ఇది ఇలా ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుంటే ఫ్రై, మనం ఇప్పుడు ఇందులో పప్పులన్నీ వేసాం కదండి, అసలు ఇందులో చేదు అనేది తెలియదు మనకి. అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇలాగా ఇదంతా ఉంది కదా, ఇది అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే మా ఆయనకి కాకరకాయ అంటే చాలా ఇష్టం, మేము కూడా తింటామండి. ఒక్కోసారి పెద్ద కాకరకాయ అయితే నేను ముక్కలు కోసి ఫ్రై చేస్తానండి. ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి కాయలే చేసాము. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇందులో కొంచెం కరివేపాకు ఇలా వేసుకుందామండి. ఇది అయిపోవచ్చిందండి. ఇంకా కొంచెంసేపు ఉంచి తీసేస్తాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అసలు ఇవన్నీ వేసాం కాబట్టి చేతి తెలీదు, పిల్లలు కూడా మళ్ళీ అడిగి తింటారు, అంత బాగుంటుందండి. చూసారు కదండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చిట్టి కాకరకాయల ఫ్రై అండి ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదా, మన చిట్టి కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.